ఆల్రెడీ రిమైనింగ్ 3 యూనిట్స్ అనేది మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి మనకి యూనిట్ 4లో SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే యూనిట్ 5లో కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. అవైతే డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ముందుగా యూనిట్ 4లో SQLలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి వేరియస్ కమాండ్స్ ఇన్ SQL, అలాగే డేటా టైప్స్ డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఎవల్యూషన్ ఆఫ్ SQL కావచ్చు, డేటా స్ట్రక్చర్స్ క్రియేటెడ్ బై SQL కావచ్చు, టేబుల్స్ కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనకి DML కమాండ్స్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత అలాగే 11th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ SQL జాయిన్ ఆపరేటర్స్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత సెట్ ఆపరేటర్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఓవరాల్గా అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ DML కమాండ్స్, అలాగే జాయిన్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్, అలాగే కమాండ్స్, డేటా టైప్స్. సో ఖచ్చితంగా ముందైతే ఇవి ప్రిపేర్ అండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఓన్లీ 5 క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయితే చేశాను అనమాట. వాట్ ఈజ్ SQL లేదా ఫీచర్స్ ఆఫ్ SQL అనేది డైరెక్ట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ SQL, అలాగే డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ SQL. సో చాలా ఆపరేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకి SQLలో. సో అవన్నీ కూడా ఓవరాల్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మిస్ అయినా కానీ ఇంకోటి మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ యూనిక్ అండ్ నాట్ నల్ కాన్స్టెంట్స్. సో అలాగే ప్రైమరీకి యూనిక్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సరిపోతుంది 5 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో. మనకి యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒకటైతే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. మ్యాక్సిమం మనకి DML కమాండ్స్ అనేది ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 PL/SQL. PL/SQLలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 15 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మొత్తం ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ PL/SQL ప్రోగ్రామ్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఇన్ PL/SQL, అలాగే యూనిట్ 5లో కూడా మనకి కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్, అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నదనమాట. సో ఈ రెండు కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ PL/SQL, అలాగే ఇటరేటివ్ ఆర్ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ PL/SQL. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కేస్ స్టేట్మెంట్స్ ఇన్ PL/SQL విత్ ఎగ్జాంపుల్, అలాగే సీక్వెన్షియల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ PL/SQL. సో ఈ 4 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఖచ్చితంగా ముందైతే ప్రిపేర్ అవ్వండి 4 అనేవి. దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ట్రిగ్గర్స్, టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఇన్ PL/SQL, అలాగే ప్యాకేజెస్ విత్ ఎగ్జాంపుల్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే కర్సర్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనకి పేపర్ అనేది డీప్గా అడిగితే కర్సర్స్ కానీ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ PL/SQL యూనిట్ 5లో. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా నేను 5 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ట్రిగ్గర్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యాకేజెస్, డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్ అండ్ ఫంక్షన్, అలాగే PL/SQLలో మనకి అడ్వాంటేజెస్. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఆపరేటర్ ప్రొసీడెన్స్ ఇన్ PL/SQL. సో ఇది కూడా ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. సో యూనిట్ 5 నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. సో నేను చెప్పిన విధంగా అయితే మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అంటే సరిపోతుంది. సో ఆల్రెడీ రిమైనింగ్ 3 యూనిట్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అయ్యే ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల యూనిట్ 4, యూనిట్ 5 కూడా నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ అయితే చేశాను. సో డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట.